సూర్యాపేట జిల్లాలో ట్రాక్టర్ ట్రాలీల దొంగతనాలకు పాల్పడుతున్న 4 అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. మద్దిరాల దగ్గర వాహనాల తనిఖీలలో ముఠా సభ్యులను పట్టుకున్నట్లు తెలిపారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్. నల్గొండ జిల్లాకు చెందిన మహేష్, సత్యం, వెంకన్న, ఆలకుంట్ల మహేష్ ఓ ముఠాగా ఏర్పడి పొలాల్లో ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 22 లక్షలకు పైగా విలువ చేసే 19 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక బైకు, ఒక ట్రాక్టర్ ఇంజిన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్. నలుగురు కూడా నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బేసికలీగా అది ఊర్లలోకి వెళ్ళి ఫస్ట్ ఒక రోజు రెక్కీ చేస్తారు, బైక్ల మీద తిరిగేసి అక్కడ అక్కడ ట్రాక్టర్ ట్రాలీలు ఎక్కడెక్కడైతే పార్క్ చేసి ఉన్నాయి సో వాటిలో కొంచెం వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని గుర్తు చేసుకొని అక్కడ ఏదైతే తీసుకెళ్లొచ్చు మరి నెక్స్ట్ మరుసటి రోజు కాకుండా లేకుంటే ఇంకా 2-3 days లోని అట్లా ప్లాన్ చేసుకొని వాళ్ళు అక్కడ రాత్రి పూట ఒక ట్రాక్టర్ తెచ్చి అక్కడ అది దానికి ఇది చైన్ పెట్టేసి అది ట్రాలీస్ ని తీసుకెళ్లే వాళ్ళు. సో అక్కడ నుంచి తీసుకెళ్లినాక వాళ్ళు ఎక్కడెక్కడో వేరే వేరే చోట్ల చెప్పేవాళ్ళు దట్ ఇది మా దగ్గర ట్రాలీ ఉంది, మాది సొంత ట్రాలీ అని. అక్కడ నుంచి వాళ్ళు వేరే రైతులకి అమ్మేవాళ్ళు. సో ఇట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. వేరే రైతులకు కూడా తక్కువ ధరలో అమ్మేసి వాళ్ళు కూడా ఇది ఇన్నోసెంట్ గా ఉండి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసేవాళ్ళు. సో బేసికలీగా అది వాళ్ళు చేసిన పోలీస్ స్టేషన్స్ అట్లా మండల్స్ ఎక్కడెక్కడ వాళ్ళు చేశారు. మునగాల, పేన్ పహాడ్, అలాగే మిర్యాలగూడ, నాగారం, మద్దిరాల, గుర్రంపోడ్, నూతంకల్, మోతే, గరిడేపల్లి, శాలికవరారం, సూర్యాపేట రూరల్, అట్లాగే కేతేపల్లి, ఇవన్నీ మండలాల్లో వాళ్ళు చోరీలు చేశారు. సో దీంట్లో కేసులో మా సిసిఎస్ టీం చాలా మంచి వర్క్ చేశారు. చాలా రోజుల నుంచి దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.